నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ సీఎం జగన్ టీడీపీ సర్కార్ను ఇరుకున పెట్టాలని వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ క్యాంపు కార్యాలయంలో విశాఖ, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో జగన్ రెడ్డి చర్చించారు. మండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉన్నప్పటికీ త్వరలోనే కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీని వీడే అవకాశం ఉందని నేతలతో చెప్పినట్లుగా సమాచారం. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వాళ్ళు వెళ్లిపోతారు. అలాంటి వారిని ఎంతకాలం ఆపగలం? అది వారిష్టం. విలువలు, నైతికత అనేవి ఉండాలి. వెళ్లేవారు వెళ్ళనివ్వండి, నిలబడాలనుకునేవారు నాతో ఉంటారంటూ జగన్ అభిప్రాయపడినట్లుగా తెలిసింది. పార్టీ పెట్టినప్పుడు అమ్మా నేను ఇద్దరమే ఉన్నాం, అయినా ఇంత దూరం వచ్చేసాం, ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దామని జగన్ ఆవేదనతో మాట్లాడినట్లుగా సమాచారం. అయితే ఎమ్మెల్సీలు ఎవరెవరు వైసీపీని వీడుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్లో తమకున్న సంఖ్యాబలంతో రచ్చ చేద్దామనుకున్న జగన్ రెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ నేతలే చెక్ పెడుతున్నారు. జగన్ ఆవేశానికి లోనై మండలిలో రచ్చ చేద్దామనుకుంటే పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా మారాయంటూ ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడున్న సమయంలో అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను తీసుకురానుంది సర్కార్. వీటికి శాసన మండలిలో వైసీపీ అడ్డు తగలడం ఖాయమే. ఇలాంటి బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావించి వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు? అనర్హత వేటు పడకుండా తెలివిగా మండలిలో వైసీపీ పక్షాన్ని టీడీపీలో విలీనం చేస్తారా అనేది చూడాలి.